ఈజీపీఎస్సి పేపర్ చూడండి, 3 years బ్యాక్ కూడా అడిగినాడు వాడు. అంటే ఎకానమీ అనేది ఎప్పుడు డైనమిక్ సబ్జెక్ట్, బట్ డైనమిక్తో పాటు డైనమిక్ రేపు ఏమవుతుంది, డైనమిక్ కాస్త స్టాటిక్ అయిపోతుంది. అంతే కదా, డైనమిక్ టాపిక్ కాస్త ఏమవుతుంది, స్టాటిక్ అయిపోతుంది. స్టాటిక్ క్వశ్చన్ వాడు అడుగుతాడు అప్పుడు. కాబట్టి ఎకానమీ కూడా మీరు పర్టికులర్గా ఒక ఏం లే కంపేర్ చేసుకుంటూ చదివేయండి, ఈజీ అయిపోతుంది. ఒక సర్వే ఉంది, ఆ సర్వేని పర్టికులర్గా చూడండి, అది 2022లో ఎంత ఉంది, 21లో ఎంత ఉంది, 24లో ఎంత వస్తుంది. ఓకే, ఇది కంప్లీట్. లాస్ట్ వచ్చేసరికి ఎస్ఎన్టీ, ఇంకా బహుత్ డేంజరస్. అంతేనా, ఖతర్నాక్ సబ్జెక్ట్ ఇది. అసలు ఎస్ఎన్టీ అంటే ఇక్కడ ఎంతమందికి 75కి 75 వస్తుంది? ఓకే, ఒక 70, 60, 50, 40 నేను ఎలిమినేట్ చేస్తే అన్నోళ్ళు, ఎలిమినేట్ చేస్తే ఎకానమీ అదే సైన్స్ అండ్ టెక్నాలజీని ఎలిమినేట్ చేస్తే అన్నోళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళు కూడా చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి క్లియర్గా గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఎగ్జామినేషన్లు ఇస్తుందో మొన్న కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అవే ఇస్తున్నాడు మనకు కూడా. గ్రూప్ 1 పేపర్ చూడండి, మీరు అదే సీజీఎల్ పేపర్ చూడండి. సీజీఎల్ 2022లో జరిగింది కదా ఒకటి, అదే పేపర్ని తీసుకొచ్చి కొన్ని క్వశ్చన్లు పెట్టేశాడు ఇందులో, డైరెక్ట్ క్వశ్చన్లు పెట్టిన. కాబట్టి మీరు సెంట్రల్ టాపిక్ని చూసుకుంటూ పోవాలా. ఇప్పుడు ఏమో వచ్చిందిగా డిఆర్డిఓ సర్వే వచ్చింది, మాకు ఒక 500 పేజీలు చదివేశారనుకోండి, డిఆర్డిఓ గురించి ఎన్నో వస్తాయి, 3 వస్తాయి బిట్లు, అంతేనా, 3 లేదా 4 వస్తాయి. 500 పేజీలు చదువుకుంటే 3కి 500 పేజీలు చదివితే 75కి ఎన్ని చదవాలా మనం, కంపేర్ చేసుకోండి. ఓకేనా? కాబట్టి క్షుణ్ణంగా మీరు ఏం చేయాలా, ఫస్ట్ నోటిఫికేషన్ ఉండే సిలబస్ని చదువుకుంటూ పోవాలా. క్లియర్? ఓకేనా? కాబట్టి ఇంకా ఎవరికైనా నాకు ఇంకా రాదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డెఫినెట్గా సర్వీస్ వస్తుంది మనకి. ఎగ్జిక్యూటివ్ రాకపోయినా నాన్ ఎగ్జిక్యూటివ్ అయినా వస్తుంది డెఫినెట్గా. ఎగ్జిక్యూటివ్ రావాలి అని మీరు ప్రయత్నించారనుకోండి, నాన్ ఎగ్జిక్యూటివ్ వస్తుంది. అదే నీ స్టేట్ టాప్ రావాలని చూసినారనుకోండి, ఏం వస్తుంది, ఎగ్జిక్యూటివ్ 100% వస్తుంది. కానీ కొంతమంది ఉంటారు ఓవర్ థింకింగ్, ఓవర్ నైట్లో నేను స్టార్ అయిపోతా అంటారు కదా, అట్లాంటి వాళ్ళకి రాదు. మళ్ళీ ఇప్పటి నుంచి చదువుకుంటూ పోవాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ పోవాలి మంచిగా. ఓకే, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మీరు రెగ్యులర్గా ఎంత చదువుతారనేది కాదు, మీకు ఎంత మైండ్కి ఎక్కుతుంది అనేదే కావాలి. మీరు ఎన్నో అవర్స్ చదివేసా, నేను ఎంత పోటీగానే 10 hours చదివినా ఈ రోజు అనుకుంటారు కదా, 10 hours మీకు ఎంత ఉపయోగపడింది, అంతేనా? 10 hours మీకు ఎంత ఉపయోగపడుతుంది? నోట్స్, షార్ట్ నోట్స్ని మాత్రం ప్రిపేర్ చేసుకోండి. డెఫినెట్గా షార్ట్ నోట్స్ అనేది ఉండాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రిలిమ్స్లా పేపర్ వచ్చిందా? ప్రిలిమ్స్లా ఏ ప్రిలిమ్స్లా? మన ఏపీపీఎస్సి గ్రూప్ 2 24లో జరిగింది కదా మనకి ఒక ఎగ్జామ్. అలాంటి పేపర్ వచ్చిందా? హిస్టరీకి సంబంధించి అయితే మీకు ఓకే అందరికీ, కానీ ఇప్పుడు హిస్టరీ మాత్రం అలా ఉండదు. ఇప్పుడు హిస్టరీలోనే రాజులు, ఓన్లీ రాజులే ఒక 500 రాజులు వస్తారు ఇక్కడ, ఓన్లీ రాజుల నేమ్లు, వాళ్ళ యొక్క బిరుదులు 5x4 అది ఒక 2000. వారు ఏమేమి బుక్స్ రాశారు 5x6 ఎంత 3000. ఇవన్నీ గుర్తుపెట్టుకునేసరికి ఎంత అయింది, టైం పోతుంది. ఓకేనా? ఓకే, అయితే ఇంక ఇక్కడతో ఇది సిలబస్ ఎట్లా చదువుకోండి. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి సురేష్ సార్ వస్తారు, సురేష్ సార్ చెప్తారు. గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్. మీరు చెప్పరా గుడ్ మార్నింగ్? ఓకే ఓకే, మీరు గుడ్ మార్నింగ్ చెప్పినా చెప్పకపోయినా 100% మీరు ఏదైతే ఇచ్చిన ఎఫర్ట్స్ కి ఖచ్చితంగా మీ అందరికి సర్వీస్ రావాలని బలంగా కోరుకుంటున్నా సైన్య తరపు నుంచి. ఎంత బలవంతుడైనా యుద్ధం చేయడానికి కావాల్సిన నైపుణ్యం, వ్యూహం మీ దగ్గర ఉంటే దానికి కావాల్సిన ఆయుధాలని మేము సైన్య తరపు నుంచి మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ముందుగా మాటలు చెప్పేసుకొని దాని తర్వాత ప్రూవ్ చేసుకోవడం లేదు అనడానికి లేకుండానే మనకు 2 ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవిడెన్స్ నెంబర్ 1, మీరు ఏపీపీఎస్సి ప్రిలిమ్స్ ఇందులో చాలా మంది రాశారు. మీరు నేను మాట్లాడే అవసరం లేదు, మీరు పక్కన మీ వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ వాళ్ళ ద్వారా మీకు స్ప్రెడ్ అవుతుంది. ఖచ్చితంగా కనుక్కోండి. మన ఏపీపీఎస్సి ప్రిలిమ్స్ కోసం మనం కండక్ట్ చేసిన పేపర్లోని అరౌండ్ 31 పేపర్స్ లోని 86 పైన చేశారు స్కోరు. 20కి క్వాలిఫై అయిన పేపర్లోని 86 స్కోర్ చేశారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఓకేనా? సో 76
తర్వాత 68 అలా పేర్లతో కూడా చెప్పొచ్చు. బట్ ఇక్కడే చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా బయటికి రివీల్ చేయొద్దని చెప్పడం జరిగింది. ఎనీవేస్ లాస్ట్ టైం మనం ప్రిలిమ్స్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వడం జరిగింది. నేను పేర్లతో సహా ఎగ్జామ్ పేపర్ లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి కూడా నేను పేర్లతో సహా చెప్పగలను. క్వశ్చన్స్ కూడా నేను కంటిన్యూగా చెప్పగలను. మన ప్రిలిమ్స్ తాలూకు క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటే కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, లెట్ ఇట్ బి. ఏది ఏపీఎస్సీ ప్రిలిమ్స్ అయిపోయింది. టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ మన స్టైల్లో ఉందో లేదో ఇక్కడ మన దగ్గర కొంతమంది బ్రదర్స్ మన ఫ్రెండ్స్ కొందరు వచ్చారు టీజీపీఎస్ వాళ్ళు కూడా ఇక్కడికి. వాళ్ళు అడిగినా చెప్తారు. చాలా మంది నాతో షేర్ చేసుకున్నారు ఇంచు టు ఇంచు. యాక్చువల్లీ అంటే సింపుల్ గా చెప్పాలంటే క్వశ్చన్స్ యాజ్ గా వచ్చేస్తున్నాయా అంటే రావు, కానీ ఆ ప్యాటర్న్ ఆ ఏరియాస్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఆ టీజీపీఎస్సీలోని ఫ్యాక్ట్ బేస్ ఉన్నప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి. తర్వాత ఏదైతే డైరెక్ట్ ఫ్యాక్టరీస్ ఉందో డైరెక్ట్ సింగిల్ లైన్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో అందుకని నేను చెప్పేదానికన్నా ఈ రోజు పేపర్ రాస్తారు కదా, అది మాట్లాడుతుంది మీతోని. ఏది మాట్లాడుతుంది? ఎగ్జామ్ పేపర్ మాట్లాడుతుంది. డెఫినెట్లీ గా ఎంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నా దీని వెనకాల సైఎస్ఆర్ ఒక టీము, ఒక ఎఫర్ట్, లేకపోతే ఇంతమంది రారు కదా. ఈ హాల్ ఫిల్ అయింది, 3rd ఫ్లోర్ ఫిల్ అయింది, అండ్ 1st ఫ్లోర్ కూడా ఫిల్ అయింది. ఓకే, ఇంకొక అడిషనల్ స్ట్రెంత్ ఏంటంటే నేను ఆల్రెడీ పాంప్లెట్ లో చెప్పాను, క్వశ్చన్ బేస్డ్ మీ రివిజన్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ పేపర్ లో ఉన్న క్వశ్చన్ బేస్డ్ మీ రివిజన్ అవుతుంది. అందుకని మనస్ఫూర్తిగా ఏంటి హార్ట్ఫుల్ గా ఎగ్జామ్ పేపర్ ని కొద్దిగా హార్ష్ గా మాట్లాడుతున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పేపర్ చూడండి. చిన్న చిన్న మిస్టేక్స్ టీజీపీఎస్సీ గ్రూప్ 3 అలాగే వచ్చింది, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అలాగే జరిగింది, అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 లో కూడా మైన్యూట్ థింగ్స్ తో తప్పు చేయించాడు. అండ్ ఆబ్వియస్లీ రీసెంట్ గా జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 2 కూడా అలా జరిగింది. మన ఏపీపీఎస్సీ ఓకే, ఇందులో మన పక్క రాష్ట్ర టీజీపీఎస్ఎస్ సోదరులు అండ్ ఫ్రెండ్స్ ఉంటే ఏం ఫీల్ అవ్వద్దు. మన ఏపీపీఎస్సీ మన ఆఫీసర్స్ కి ఇచ్చే పేపరు దానికి మదర్ ఫాదర్ లా ఉంటది. ఏపీపీఎస్సీ బోర్డు చూసారు కదా ఎలా ఉందో, గ్రూప్ 2 గ్రూప్ 1 తొక్కి పట్టి నార తీశాడు. సో అంతకు మించే ఉంటది. ఎందుకంటే ఫిల్టర్ చేసి ఆఫీసర్స్ గా మిమ్మల్ని చూడాలి అంటే మీ దగ్గర నుంచి మంచి స్టఫ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకేనా? సో నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఇరిటేట్ చేయడం కానీ డిస్టర్బ్ చేయడం కానీ జరగదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ నా రెస్పాన్సిబిలిటీ. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ షైన్ ఇండియా రిప్రజెంటేటివ్ గా నేను మీతో మాట్లాడాలి. సో కుదిరితే సైఎస్ఆర్ కూడా మీకు ఓరియంటేషన్ కి పాసిబిలిటీస్ ఉంటే ఎగ్జామ్ ఎండింగ్ లో రావడానికి ప్లాన్ చేస్తాను. లేదంటే మీకు లాస్ట్ 1 hour, ½ an hour ఈ టైమింగ్ కి అలారం కొడుతుంది, గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్ అనేది అలారంలో ఉంటుంది. ఇంకా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్, మీకు చెప్పేది ఏంటంటే మీరు ఎగ్జామ్ రాయండి, కానీ పక్క వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. మీ ఎన్విరాన్మెంట్ షైన్ ఇండియాలోని పర్టికులర్ గా ఎగ్జామ్ హాల్ కి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలా. చాలా మంది ఇందులో తెలిసిన వెల్ విషర్స్ ఫ్రెండ్స్ అండ్ మన షైన్ ఇండియాతో కనెక్ట్ అయిన వాళ్ళు అడిగారు, ఎగ్జామ్ కి హాల్ టికెట్ ఉండాలా, ఫోటో అంటించుకోవాలా. ఇవన్నీ ఎందుకు అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిసిప్లిన్. మీరు ఆఫీసర్స్ గా రేపు మీకు దగ్గరకు వచ్చిన వాళ్ళు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తారు కదా, ఆ రూల్స్ ఫ్రేమ్ చేసి ఆ రూల్స్ మీరు ఫాలో అవ్వకపోతే ఎంత ఇబ్బంది పడతారో. సో ఇప్పటి నుంచి ఇన్కల్కేట్ మీలో అలవాటు చేస్తే మీరు ఇప్పటి నుంచే. అందుకనే ఫస్ట్ టైం మిమ్మల్ని అన్న ఏమని కాల్ చేశాను, మై డియర్ ఆఫీసర్స్, డెఫినెట్లీ బాస్, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. ఖచ్చితంగా చెప్తున్నా, ఇవి నా మాటలు కాదు. ఇక్కడ ఒక షైన్ ఇండియా నుంచి ఆన్ బిహాఫ్ షైన్ ఇండియా రిప్రజెంట్ అన్న కదా, సైఎస్ఆర్ పెట్టుకోండి. ఆర్డినరీగా ఉంటాయి, కానీ ఎవరైనా మంచి వ్యక్తి మాట్లాడితే మీకు చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, పర్సన్ ఎవడనేది కాదు ఇంపార్టెంట్. మీరు అది తీసుకోగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీ సక్సెస్ అయ్యే వే ఏదైతే ఉందో దానికి నేను మంచి పాత్ అనేది ఇవ్వడానికి షైన్ ఇండియా తరపు నుంచి టెస్ట్ సిరీస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఈ ఫ్రీ ఎగ్జామ్ రాయండి. ఫ్రీ ఎగ్జామ్ రాసిన తర్వాత నచ్చితే, ఇది కమర్షియల్ యాడ్ కాదు, నచ్చితే మీరు వచ్చి జాయిన్ అవ్వండి. 100% మీకు ఏదైతే మీరు విజయ తీరాలకు చేరడానికి ఖచ్చితంగా నేను ఒక వారధనవుతా, సారథనవుతా. 100% షైన్ ఇండియా తరపు నుంచి నా ఒక్కడ ఎఫర్ట్ కాదు, ఇట్స్ ఎ టీమ్ వర్క్. సో ఇంకా మీకు ఎగ్జామ్ ఎగ్జాక్ట్లీ అందరికీ హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయా లేవా? రైట్. ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ అనేది కల్పించడం జరుగుతుంది. మీరు ఎవరైనా పక్కోళ్ళు మీరు డిస్టర్బ్ చేశారనుకోండి, ఆబ్వియస్లీ షైన్ ఇండియా డిస్టర్బ్ అవుద్ది. ఆ డిస్టర్బెన్స్ మేము భరించలేము, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాం. ఓకేనా? 100% ఎందుకంటే సీరియస్ గా చాలా మంది లైఫ్ లోని చాలా సాక్రిఫైస్లు, అమ్మాయిలు అయితే వాళ్ళ పేరెంట్స్ తో కొట్లాడి మరి ఫైట్ చేస్తూ ఇయర్స్ టుగెదర్. మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో. సో
సో అట్లా జనరేషన్స్ మారిపోతుంటాయి. అందుకని ఈ నోటిఫికేషన్ ఎంత పెద్ద భారీ నోటిఫికేషన్ లో మనం అందిపుచ్చుకోవాలంటే మాత్రం ఆ సీరియస్ ఎఫర్ట్స్. మీరు సీరియస్ గా ఉండండి, నేను ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాను 100%, నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? ప్రతి ఎగ్జామ్ అయిన తర్వాత విత్ ఇన్ 1 hour లోనే మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. విత్ ఇన్ 1 hour లో. ఈ రోజు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక 2 hours పట్టొచ్చు రిజల్ట్ రావడం కోసం. ప్రతి ఎగ్జామ్ కి టాప్ 10 ర్యాంకర్స్ ని లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. ఆ లిస్ట్ అవుట్ చేసిన వాళ్ళకి మా వైపు నుంచి ఎంత కుదిరితే అంత గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అందుకని మాక్సిమం ప్రతి ఎగ్జామ్ ని కూడా సీరియస్, ఇదే నా ఫైనల్ ఎగ్జామ్ అనుకుని మీరు ప్రిపేర్ అవ్వగలిగితే 100% మీ సర్వీసెస్ రావడానికి ఇది ఒక అడిషనల్ బూస్ట్. కానీ ఎఫర్ట్స్ ఇవ్వాల్సింది మీరే. మీకు మంచి ఎన్విరాన్మెంట్, మంచి కంటెంట్ ఇవ్వడానికి మేము 100% కన్నా 99.9% ఇవ్వడానికి ట్రై చేస్తాం. 0.1% ఎప్పుడు ఎర్రర్ ఉంటుంది. ఆ ఎర్రర్ అనేది యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీజీబీఎస్ఎస్కే తప్పదు. సో నా వైపు నుంచి మీకు ఇచ్చే ఎష్యూరెన్స్ ఏంటంటే 99.9% తో పాటు 0.1% ని కూడా ఎర్రర్ ని రిమూవ్ చేయడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, వాట్ ఎవర్ ఐ విల్ డూ. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లు చూసి కంగారు పడద్దు. మీరు ఎక్స్ప్లెనేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. డిబేట్లు, ఆర్గ్యుమెంట్లు పక్కన వాళ్ళతో పెట్టొద్దు, ఎందుకంటే కంటెంట్ అలాగే ఉంటది. ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ అండ్ అనలిటికల్ అండ్ లాజిక్ ఉంటది. ఆ లాజిక్ ని ఏబిసిలో లాజిక్ ఏంటంటే దెర్ ఇస్ ఎ లాజిక్. డెఫినెట్లీ ఓపెన్ చేయొద్దు అందాక ప్లీజ్. ఓకే, అందరికి అడ్రస్ చేసేది ఏంటంటే ఏపీ హిస్టరీకి వచ్చేటప్పటికి సిఎస్ఆర్ కంటెంట్ ఒకటే కాదు, బిఎస్ఎల్ హనుమంతరావు, తెలుగు అకాడమీ, పి రఘునాథరావు తో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ని కూడా రెఫరెన్స్ గా తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో అంత ఈజీగా అనిపించదు, కానీ ఎఫర్ట్ ఇవ్వండి, మంచి ఎఫర్ట్. ఓకేనా? నేను ముందే చెప్పడం టఫ్ ఉంటుందని చెప్పడం కాదు, కానీ మంచి క్వాలిటీ పేపర్ డెఫినెట్ గా మీకు ఇది మంచి వర్తి అనేది నేను బలంగా నమ్ముతున్నా. అందరికి వచ్చేయండి. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఐఎమ్ ఆస్కింగ్, ఒక్కసారి నా వైపు చూడండి, లుక్ ఇన్ మై ఐస్. ఎవరికైనా హాల్ టికెట్ నెంబర్ లేదా, రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా, ఓఎంఆర్ లేదా, క్వశ్చన్ పేపర్? రైట్, ఆల్ ద బెస్ట్.